ఫ్రెండ్స్, కర్నూలు జిల్లాలో ఒకే రోజు 2 వజ్రాలు లభ్యమయ్యాయి. ఒక తుగ్గలి మండలంలోనే జొన్నగిరిలో 2 వజ్రాలనేవి లభ్యమయ్యాయి. అయితే ఒక్క వజ్రానికి 6,00,000 6 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు. అండ్ మరో వజ్రాన్ని నిర్వాహకులు ఇంకా వేలం వేయలేదు. ఈ వజ్రం విలువ 12,00,000 పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వారం రోజుల్లో గుట్టు చప్పుడు కాకుండా 10 వజ్రాలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే శనివారం మే 25 మదనంతపురంలో ఓ రైతు పొలంలో విలువైన వజ్రం బయటపడింది. వర్షాలు పడటంతో స్థానికులు వజ్రాల వేట మొదలుపెట్టారు. ఓ రైతుకి విలువైన వజ్రం లభించడంతో ఆయన ఇంటికి తీసుకెళ్లారు. దాన్ని పరీక్షించే లోపే వ్యాపారులు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు. ఆ వజ్రాన్ని 18 లక్షల నగదు 10 తులాల బంగారుకు ఇచ్చి దాన్ని కొనుగోలు చేశారు. అయితే బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం ధర 30 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకా ఈ విషయం తెలియడంతో గ్రామస్తులంతా పొలాల్లోకి పోటెత్తారు. వర్షాకాలంలో వజ్రాల కోసం పెద్ద ఎత్తున స్థానికులు పొలాల్లో వెతుకుతుంటారు. చాలా కాలంగా జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. జిల్లా వాసులే కాదు, అనంతపురం, కడప, ప్రకాశం, కర్ణాటకలోని బళ్ళారి, తెలంగాణలోని పలువురు వజ్రాల కోసం ఈ ప్రాంతంలో వెతుకుతుంటారు. జిల్లాలోని జొన్నగిరి, తుగ్గలి, మద్దికెర, పడిగిరాయ్, పిరావళి, మహానంది, మహాదేవపురం ప్రాంతాల్లో వజ్రాల కోసం ఏళ్ల తరబడి వెతుకుతుంటారు. వర్షాకాలం ప్రారంభమైన జూన్ నుండి నవంబర్ వరకు పొలాల్లో వెతుకుతుంటారు. ఫ్రెండ్స్, మీకు కూడా వజ్రాలు కావాలంటే నేను చెప్పిన ప్లేసులకు వెళ్ళి వెతకడం మొదలు పెట్టండి. కోటీశ్వరులు అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.